పరువు నష్టంలో ఇంకొక రకం కూడా ఉంటుంది. అదే ఇండైరెక్ట్ రిఫరెన్స్ అనమాట. దీన్నే ఇన్యూఎండో అంటారు. ఇదేంటంటే ఆ వ్యక్తి పేరు చెప్పకుండా ఆ వ్యక్తి గురించి డిస్క్రిప్షన్ ఇచ్చి మనం డిఫేమ్ చేయటం అనమాట. అంటే ఒక వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో పేరు చెప్పకుండా అతని గురించి మొత్తం చెప్తాం. సామాన్యమైన వ్యక్తికి అది అర్థమయ్యే విధంగా, రీజనబుల్ మైండ్‌కి అది అర్థమయ్యే విధంగా ఉంటదనమాట. ఉదాహరణకి మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ అన్నామనుకో, ఎవరినన్నట్టు సచిన్ టెండూల్కర్. ఇండియాలో జనరల్‌గా మనం ద మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్‌గా కన్సిడర్ చేస్తాం. మిస్ వరల్డ్ అయింది అన్నామనుకో, ఎవరిని అన్నట్టు? ఐశ్వర్య రాయ్‌ని అన్నట్టు. అట్లా మనం స్టేట్మెంట్స్ రూపంలో కొందరిని డిస్క్రైబ్ చేసి వాళ్ళని డిఫేమ్ చేస్తుంటాం అనమాట. దాన్నే ఇన్యూయాండో అంటాం. సో, ఇవన్నీ కూడా కోర్టుకి ప్రూవ్ చేయగలిగితే అది క్రిమినల్ డిఫమేషన్ కిందకు అవుతది. క్రిమినల్ డిఫమేషన్‌లో అన్‌లిక్విడేటెడ్ డ్యామేజెస్ అనమాట. అంటే దానికి ఇంతని నష్టపరిహారం కట్టడం కూడా చాలా కష్టం. దానికి చాలా హెఫ్టీ అమౌంట్ ఉంటదనమాట. కానీ ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ రివెంజ్ కావచ్చు, పర్సనల్ రివెంజ్ కావచ్చు ఇవన్నీ. కాబట్టి అసలు ఈ డిఫమేషనే క్రైమ్‌లా తీసేసి సివిల్ రాంగ్‌లా చేస్తే ఎలా ఉంటదని చెప్పి కోర్టులు ఆలోచిస్తున్నాయి.